మంచి పాలసీ కులం మతం గౌరవించాలి. 2019 ఎక్కువ సెల్ ఫోన్ల స్ట్రెస్ పెరుగుతా ఉంది. రోజుకు 1 గంట 40 నిమిషాలు యోగా చేస్తే తెలుగుదేశం పార్టీ కడప జిల్లాలో జరిపిన మహానాడు ఆణిముత్యాలు కొన్ని ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి. ఇక చూడుండ్రి, మండుతున్న ఎండలకు మజ్జిగ సల్లన అన్నట్టు సల్ల ప్యాకెట్లు పంచారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. ఆఖరి రోజున భారీ బహిరంగ సభ జరిపితే అక్కడ సల్ల ప్యాకెట్ల వ్యవహారం ఎట్లున్నదో చూడుండ్రి. ఎంత క్రమశిక్షణ, ఎంత పద్ధతి ప్రకారం పంచుతున్నారో చూడుండ్రి. ప్యాకెట్లు ఇసిరేసేటోనికి తెలుగు తమ్ముళ్ళు అంటే ఎంత గౌరవం ఉన్నదో చూడుండ్రి. తీసుకునేటోళ్ళకు కూడా అంతే క్రమశిక్షణ ఉన్నది. లైన్లు కట్టకుండానే మంచిగా తీసుకుంటున్నారు. సంచులలో ఉన్న సల్లా ప్యాకెట్లను ఇప్పకుండానే ఇసిరేస్తుంటే అందుకొని అవతల పడుతున్నారు. కొందరు దొరికినోళ్ళ దగ్గర నుంచి దొరకనోళ్ళు గుంజుకొని పోతున్నారు. షాట్ల తవుడు ఓ సిండ్రన్నో ఓ తెలుగన్న, కుక్కల కొట్ల ఆటబెట్టిరే ఓ తెలుగన్న అన్నట్టు చేసిండ్రు. ఇక దీని మీద తెలుగు తమ్ములను ఎంత తక్కువ చేసి చూస్తుండ్రో చూడుండ్రి అని అంటున్నారు. ఇదేనా విజనరీ అని చెప్పుకుంటున్న నాయకుని పార్టీ తరీకా? ఇదేనా సింగపూర్ ప్లాన్ ఉన్న లీడర్ అధ్యక్షునిగా ఉన్న పార్టీ వ్యవహారం? ఓ దిక్కు పార్టీ నాయకుడు మాట్లాడుతుంటే సల్లా ప్యాకెట్ల కోసం పాకులాడే కార్యకర్తల క్రమశిక్షణ ఇదేనా? పార్టీ పండుగ నాడు సొంత పార్టీ సభ్యులకే పద్ధతిగా ప్యాకెట్లు పంచలేని పార్టీ రాష్ట్రాన్ని ఏలుకుంటా జనాన్ని ఏ తీరుగా చూస్తుందో అర్థమైతలేదా? మరి ఇంత చేసినా పార్టీ అంటే పడి సచ్చేటోళ్ళు ఉన్నంత కాలం ఇట్లనే ఉంటుందని అంటున్నారు దీన్ని చూసిన పబ్లిక్. ఇది ఒక తెలుగుదేశం పార్టీలనే కాదు, ఏ పార్టీలనైనా అంతే. జనం ఎగబడి ఉరుకుతే ఏమీ లేనోళ్లకు భిక్షం వేసినట్టు చేస్తుంటారు అని అంటున్నారు కార్యకర్తల గురించి తెలిసిన వాళ్ళు. దేశానికి స్వతంత్రం వచ్చి 75 ఏళ్లు దాటినా ఇంకా ఇసిరేసే సల్ల ప్యాకెట్లకు ఆశపడే జనం ఉన్నారంటే దానికి కారణం ఆ ప్యాకెట్లు ఇసిరేసే పార్టీలే తప్ప ప్రజలు కాదని అంటున్నారు ఇంకొందరు. ఏమైంది ఏపీ పోలీసులకు? ఓవైపు రోడ్ల మీద లాఠీలతో కొట్టుడు, ఇంకోవైపు ఇండ్లలోకి వచ్చి ఆడోళ్ల మీద చెయ్యేసుడు. ఒక్కరూ నోరు మీద పరేంటి? ఏపీ సర్కార్ ఆఫీసర్లకు ఏమైంది? దీన్ని మౌనంగా ఎందుకు భరించాలి? బాధ్యత లేని ఈ పోలీసు దాడులకు పలకాలి చరమగీతం. చట్టాన్ని చేతులకు తీసుకున్న పోలీసులకు తప్పది భారీ మూల్యం. ఏందో ఏమో గానీ ఈ నడుమ ఏపీ పోలీసుల అరాచకం ఎక్కువైతున్నది అని అంటున్నారు పబ్లిక్. ఇక్కడ చూడుండ్రి, షాపులకు పర్మిషన్ లేకుండా వచ్చుడే కాదు, ఓ ఆడి మనిషి మీద చేతులేసి బలం ఎంతుంటే అంత నెట్టేసిండు. నువ్వేం చేసుకుంటా చూసిండ్రా ఏమంటున్నాడో? ఏం చేసుకుంటావో చేసుకోపో, పోలీసులు అనుకుంటున్నావా ఇంకేమని అనుకుంటున్నావా? నా ఇష్టం ఉన్నట్టు చేస్తా, ఎవ్వంతో చెప్పుకుంటావో చెప్పుకపో అని షాపులకు వచ్చి మరీ బెదిరిస్తున్నాడు. వీళ్ళేనా రక్షక భటులు అంటే? వీళ్ళేనా ప్రజల హక్కులు కాపాడేటోళ్ళు? చిన్న పిల్లలు అనేది కూడా చూడకుండా సెల్లు గుంజుకొని గల్లా బట్టి గుంజి పారేసి తిడుతున్నాడు. ప్రకాశం జిల్లా కొండేపి మండలం జాళ్లపాలెం అనే ఊరిలో పోలీసులు చేసిన ఘనకార్యం ఇది. వీళ్ళ ఓవర్ యాక్షన్ చూసి కనపడని 4వ సింహం నవ్వుకున్నది కావచ్చు. ఆయనతో సీసీ కెమెరా ఉన్నది కాబట్టి వీళ్ళ ఈ రంగం బయటపడ్డది. మరి ఆ ఇంటోళ్ళు ఏం తప్పు చేసిండ్రు, బ్యాంకులల్లో ఎంత సొమ్ము కొల్లగొట్టి దేశం పారిపో చూసిండ్రు అనేది పక్కకు పెడితే ఇట్లా ఇంట్లకు పోలీసులు వచ్చి ఆడోళ్ల మీద చెయ్యేసుడు కరెక్టేనా? మహానాడుల మంత్రి నారా లోకేష్ చేస్తామని చెప్పిన మార్పు ఇదేనా? ఆడోళ్లకు ఇచ్చే రక్షణ గింత బాగుంటదని అనుకోలేదు అని కామెంట్లు పెడుతున్నారు ఏపీ సోషల్ మీడియా పబ్లిక్. ఇసొంటోళ్లను డిపార్ట్మెంట్ లో ఉంచుడు అంటే పోలీస్ డిపార్ట్మెంట్ పరువు తీసుకున్నంత లెక్క. కాబట్టి వీళ్ళను ఇంటికి పంపిస్తే మంచిదని అంటున్నారు ఈ వీడియో చూసిన పబ్లిక్.